చూడండి ప్రియులారా, ఇక్కడ భక్తుడైనటువంటి ఏబు గ్రంథములో రాయబడినటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన ఏబు మాట్లాడుతున్న మాటలు ఏమిటాయంటే, నా దేవా, నాలో జీవం అనేది లేదు, కోల్పోయినటువంటి పరిస్థితి కలిగి ఉన్నాను, నిరాశ నిస్పృహలో జీవిస్తున్నాను, జీవించడానికి బ్రతకడానికి ఏ అర్హత లేదు, అది ఏ యోగ్యత లేదు. జీవించుతున్నటువంటి ఈ జీవితం పట్ల కేవలం నీ ఉచితమైన జీవము, నీ కృప చేత నీవు నన్ను కాపాడుతున్నావు. నా జీవితంలో ఎంతో పాపము, దోషము, కీడు, అపాయము, బలహీనతలు ఎన్నో దాగి ఉన్నప్పటికీ నా చెడుతనమంతా కొట్టివేస్తున్నావు. అంత మాత్రమే కాదు, నా లోపములన్నిటినీ, నా పాపములన్నిటినీ నీవు మాత్రమే సరిచేయగలుగుతున్నావు అని భక్తుడైనటువంటి గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు జీవము గలవాడు. ఆయన నిత్యము జీవించుచున్న దేవుడై ఉన్నాడు. లోకమును జయించి, పాపమును జయించి, మరణమును జయించి, సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి సజీవుడై ఉన్నటువంటి వాడు మనము ఆరాధిస్తున్న దేవుడు. అటే సజీవుడైనటువంటి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. చూడండి, నీవు నన్ను పరీక్షించే దేవుడవు, నా అంతరంగమును శుద్ధి చేసే దేవుడవు, నీవు జీవమును ప్రసాదించగలిగినటువంటి జీవాధిపతివై ఉన్నావు. అయ్యా, నా పరిస్థితి బలహీనపడిన సమయంలో, కృంగినటువంటి సమయంలో, జీవించడానికి ఏ అర్హత, ఏ యోగ్యత లేనటువంటి నా బ్రతుకులో, అదిగో ఆ జీవమును ప్రసాదించి నీ కృప చేత మమ్మల్ని కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, రాత్రి మన జీవితాలలో కూడా, మన కుటుంబంలో కూడా శాపముతో, చీకటి బ్రతుకులలో, చేదైనటువంటి అనుభవాలలో, మోడుపారిన జీవితాలలో, చిగురించబడలేనటువంటి పరిస్థితులు, ఎదగలేనటువంటి పరిస్థితులు, జీవించలేనటువంటి పరిస్థితులు, శక్తిని పొందుకోలేనటువంటి పరిస్థితులు, విడుదల పొందలేని పరిస్థితులు ఎన్నో మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. అలాగూ ఆవరిస్తున్నటువంటి పరిస్థితులలో, అది ఏ కన్నీళ్ళ మధ్యలో నువ్వు జీవిస్తున్నప్పటికీ, ఏ చెదిరిపోయినటువంటి హృదయముతో, పగిలిన హృదయంతో నువ్వు జీవిస్తున్నప్పటికీ, నీ ప్రతి పరిస్థితులలో నీకు సహాయం చేయడానికి, నీకు జీవపు శక్తిని అనుగ్రహించి, ఆయన కృప చేత నిన్ను భద్రపరిచి, నిన్ను కాపాడి సంరక్షించడానికి జీవము కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి గ్రంథకర్త ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపావయ్యా, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు చెప్పండి ఒకసారి. అయినను నా లోపముల గురించి నీవు నీ హృదయములో ఆలోచించితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా లోపముల విషయమై నీవు నీ హృదయములో ఆలోచించావు.
నా లోపంలో సరిచేయడానికి, నా జీవితాన్ని వెలిగించడానికి, ఉజ్జీవపరచడానికి, శక్తితో నింపడానికి నీ జీవమును నాకు అనుగ్రహించి నీ కృప చేత నీవు నన్ను కాపాడుచున్నందుకు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతున్నందుకు నీకు వందనాలని చెల్లిస్తున్నాడా. ఎస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవము కలిగిన దేవుడు, కాపాడేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాపాడేవాడు, ఆయన సంరక్షించేవాడు, ఆయన తన ఉన్నతమైన ఉచితమైన కృప చేత ప్రతి వారిని భద్రపరిచేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ జీవము కలిగిన దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? ఆయన సంరక్షణలో నీవు దాటిపోతున్నావా? లేకపోతే ఆయన సంరక్షణ కిందికి నీవు రాగలుగుతున్నావా? నేటి దినాల్లో అనేకులు దేవుని సన్నిధిని నిత్యము అనుభవించలేక దేవుని సన్నిధికి దూరముగా తిరుగుతున్నంత కాలం, దేవుని సన్నిధికి దూరముగా జీవిస్తున్నంత కాలం, దేవుని సన్నిధికి దూరముగా జీవిస్తూ ప్రవర్తిస్తున్నంత కాలం నిక్షేముగా ఎండిపోవడమే కానీ చిగురించే అనుభవం నీలో ఉండదు. క్షేమం ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు. దినదినము దేవుని సన్నిధికి నీవు దూరం అవుతున్నంత కాలం నీవు ఆత్మలో బలహీనపరచబడుతూ క్షీణించిపోతూనే ఉంటావు, కానీ వృద్ధిలోనికి రాలేరు. అందుకే భక్తుడైనటువంటి ఏబు అంటున్నాడు, దేవా నీ హృదయములో నా లోపముల గురించి నీవు ఆలోచిస్తున్నావు. కేవలం నీ సంరక్షణలో నన్ను భద్రపరిచావు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతున్నావు. నీ జీవము చేత, నీ జీవముతో నా ఎడల నీ జీవమును అనుగ్రహించి నీ కృపను నా ఎడల ప్రత్యక్షపరుస్తున్నావు. దినదినము నీ కృపను బట్టి నేను బ్రతకగలుగుతున్నానయ్యా. నేను జీవిస్తున్నానంటే కేవలం నీ జీవము నాలో ఉంటున్న దాన్ని బట్టి నేను బ్రతకగలుగుతున్నాను, జీవిస్తున్నాను. నా ఆత్మను నేను కాపాడుకోగలుగుతున్నాను కేవలం నేను నీ సన్నిధి నీడలో, నీ సంరక్షణలో నేను బ్రతుకుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు నేను కూడా, మన జీవితాలు కూడా జీవించబడాలి, ప్రభు సన్నిధిలో సంరక్షించబడాలి. ఆయన కాపాడేవాడు, కాపాడే జీవము చేత మనము భద్రపరచబడాలంటే దేవుని సన్నిధికి మనం సమీపస్థులమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం సమీపస్థులమై ఉండాలి. ప్రతి దినము, ప్రతి క్షణము ఆయన సన్నిధిని మనము అనుభవించే వారిగా ఉండాలి. అందుకే భక్తులు ఈ విధంగా పాట పాడుతూ ఉంటారు, ఒక క్షణము మమ్మల్ని వీడినా మేమేమవుతామో తెలియదయ్యా అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక్క క్షణము వీడిపోతే నిజముగా మన బ్రతుకులన్నీ శూన్యమే. ఈ రోజులలో చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వేడితోనేనటువంటి నీ ఆటలు కొనసాగించవచ్చు, కానీ దేవుని సన్నిధి చేత నీ ఆటలు కొనసాగిస్తే నిజముగా ఫలించలేనటువంటి పరిస్థితులు, ఎదగలేని పరిస్థితులు, క్షీణించిపోయే పరిస్థితులు, కాపాడే దిక్కులేక చెదరగొట్టబడే అనుభవాలు నీలో చెలరేగుతాయి. అందుకే అనుభవపూర్వకంగా భక్తులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన కాపాడేవాడు, ఆయన సంరక్షించేవాడు, మన ఆత్మలను కాపాడేవాడు, మనల్ని సంరక్షించేవాడు, ఆయన కృపచేత మనల్ని భద్రపరిచేవాడు, ఆయన జీవమును అనుగ్రహించేవాడు, జీవించడానికి శక్తినిచ్చేవాడు, బలమనిచ్చేవాడు. మన లోపముల విషయమై, మన యొక్క ప్రవర్తన విషయమై, మన యొక్క ఆలోచనల విషయమై, మన కుటుంబం విషయమై, మన యొక్క వ్యాపారాల విషయమై, మన చేతి వృత్తి అంతటిలో మన విషయమై హృదయములో ఆలోచన చేయగలిగిన వాడు ఆ జీవము కలిగిన దేవుడు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చి చెడిపోయిన వాళ్ళు లేరు, కానీ దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి దూరమై భ్రష్టులైన వాళ్ళు కుక్కలలుగా ఉన్నారు. ఈ రాత్రి భక్తులు మనతో మాట్లాడుతున్నారు, ఆయన కాపాడేవాడు, ఆయన జీవమును నీ ఎడల ప్రసాదింపజేసే దేవుడు, ఆయన సంరక్షించేవాడు,
నీ వ్యాపారాలు, నీ పనులు, నీ యొక్క చేతి వృత్తి, దినవృత్తిని, నీ కుటుంబం అంతా సంరక్షణలో భద్రపరచబడాలి అంటే, క్షేమము, సమాధానము, ఆరోగ్యముగా ఉండాలంటే నీవు దేవుని సన్నిధిలో సమీపస్తులుగా, దేవుని సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమని గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన జీవమును అనుగ్రహించి ఆయన తన బిడ్డల ఎడల కృపను చూపేవాడు. పలకండి నాతో పాటు, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, ఆయన సంరక్షణలో మనం ఉన్నంత కాలము కాపాడబడతాం, భద్రపరచబడతాం, దీవించబడతాం. క్షేమము, సమాధానము, ఆరోగ్యము, నెమ్మది, విడుదల కలిగిన వారమై వరిదిల్లుతాం. అట్టి కృప ఈ రాత్రి మనందరికీ అనుగ్రహించి ప్రభు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎస్, ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఉన్న పాటన తల్లు వంచి మోకరించినట్లయితే ప్రార్థనలు ఎక్కిపోయిద్దాం ప్రియులారా.